వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం. చర్చల్లో మార్కెట్ అధికారులు, చర్చల్లో మార్కెట్ చైర్మన్ భర్త అల్వాల్ రెడ్డి గారు, చర్చల్లో ఎంఆర్ఓ నరసింహరావు గారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, మార్కెట్ ఆఫీసర్లు అందరూ రావడం జరిగింది. మార్కెట్లకు వెళ్ళి సరే సమస్య ఎక్కడుందో ప్రభుత్వం ముందే చూసుకోవాలి, గోదాములు ఎక్కడ ఖాళీ ఉన్నాయో చూసుకోవాలి, చూసుకోకుండా ఇటువంటి కార్యక్రమాలు చేసి రైతులను ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. రైతులు ఎంతో ఇబ్బంది పడి ఈ పంటలను సాగు చేసి అమ్మడానికి వస్తే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ఇంత దిక్కులు పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గారు తనకున్న అనుభవంతో లోనికి వెళ్ళి గోదాముల గురించి ఆ అధికారిని పిలిపించి, సిఇఓ యాదగిరిని పిలిపించి రైతులను ఇబ్బంది పెట్టకండి, ఏమన్నా ఉంటే తీసుకున్న 4000 సంచులు మాత్రం తీసుకొని రేపటి గురించి ఆలోచన చేయడం, ముందరికి పంపించడానికి సామరస్యంగా పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళ పోలీస్ అధికారులు ఉన్నారు, మార్కెట్ అధికారులు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, అందరు ఉన్నారు. దాని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారైన అనిరుద్ రెడ్డి గారు చర్చలలో సింగిల్ విండో చైర్మన్గా సుదర్శన్ గౌడ్ గారు ప్రమాణ స్వీకారం ఏదో కోర్టు ద్వారా వచ్చిందని చెప్పి ఆడ ఉన్న చర్చల టౌన్లోనే ఉన్నారు. 2 గంటలు రైతులు మార్కెట్ కాడ ఆపి రాస్తారోకో చేస్తే టౌన్లో చర్చలో టౌన్లో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఒక్కరు వచ్చి ఆ ధర్నకాడికి రాకుండా రైతులకు నచ్చజెప్పి కార్యక్రమాన్ని వాళ్ళ రైతుల పంటలను కొనే విధంగా ప్రోత్సహించకపోగా 4 గోడలలో ఉండి ఆయన ఏదో కొత్త మా సింగిల్ విండో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసుకున్నట్టు శాల్వాలు వేసుకుంటూ ఆడ ఎంజాయ్ చేసుకుంటూ రైతుల దగ్గర రాలేదు. మీకు అక్కసు ఎందుకండి ఎమ్మెల్యే గారు? రాకపోతే రైతుల గురించి పట్టించుకోదచ్చా ఈ ప్రభుత్వం? మీరు అయినా పర్వాలేదు, మీరు 4 గోడల మధ్యలో సింగిల్ విండోలో ఉండి మాజీ ఎమ్మెల్యే గారిని ఓ రోజేమో గజిని అంటావు, ఆయన గజిని కాదు ఆయన రజని, ఆయన గజిని కాదు రజని, ఏజ్తో సంబంధం లేదు. రజనీకాంత్కి ఎంత ఫాలోయింగ్ ఉందో ఆయనకు కూడా ఎంత ఫాలోయింగ్ ఉంది. పచ్చబొట్టు పిచ్చబొట్టు అంటున్నారు కదా, పచ్చబొట్టు ఆయన కాదు, మీరు వేయించుకోవాల్సి వస్తుంది. మీరు వేయించుకోకుండా ఖచ్చితంగా పబ్లిక్ వేస్తారు నెక్స్ట్ టైం. దానికి తోడు గుజ్జల వచ్చిన పంది, గుజ్జలకి లేచి వచ్చినావు. నీవు రైతులకు ఏమన్నా ఉంటే, మీరు ఎమ్మెల్యే గారు మీరు రైతులకు ఏమన్నా సాయం చేసేది ఉంటే అక్కడ పోయి ధర్నాను విరమింపజేసి వాళ్ళ పంటలను కొనే విధంగా ప్రోత్సహించండి. మీ అధికారమే ఉంది, మీరే ఎమ్మెల్యే, మీ ప్రభుత్వమే ఉంది. అది చేయకుండా మాజీ ఎమ్మెల్యే మీద తిట్టడం ఇంతవరకు సమంజసం చెప్పండి? మీరు నోటికి వచ్చినట్లు ఒక చదువుకున్న యువకుడిగా, బీటెక్ చేసిన యువకుడిగా, మేము పెద్ద కుటుంబం అంటారు అంటే మీకున్న సంస్కారం ఇదేనా? మాజీ ఎమ్మెల్యేను, మాజీ మంత్రి 3 సార్లు ఎమ్మెల్యేగా అయిన వ్యక్తిని పట్టుకొని పంది, నంది, గిల్లి అనుకుంటూ పోతే ఇతర కూడా ఉంటాయి, ఇతర కూడా నోర్లు ఉంటాయి, వర్డ్స్ అందరికి వస్తాయి. కానీ ఇప్పటికి కూడా మేము సంస్కారం పాటిస్తున్నాం. మా మాజీ మంత్రి గారు ఇప్పుడు కూడా ఫోన్ చేసి ఏం చెప్పారు, మీరు వల్గర్గా తిట్టకండి, ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే మీరు వల్గర్గా తిట్టకండి, గౌరవంగానే మాట్లాడండి, అన్నంతగా గౌరవంగా మాట్లాడతాం. మాటలు అంతకంటే 10 మాట్లాడతాం, అంతకంటే 10 విధాలు తిట్టగలుగుతాం. కానీ మాకు సంస్కారం అంటే వస్తుంది. సంస్కారం అంటే వచ్చి మేము మాట్లాడలేకపోతున్నాం. మీరు సిఇఓ గారిని బలి చేసి ఒక బీసీ సిఇఓ చెట్టోడు అంటూ మరి 2.5 ఏళ్ళ నుంచి అదే సిఇఓ చర్చల్లో సింగిల్ విండోలో సిఇఓనే కదా. ఆ సిఇఓకు చైర్మన్ ఎవరు? సుదర్శన్ గౌడ్ అనేబడి మీ పార్టీలో, మా పార్టీలో గెలిచి మా పార్టీలోకి వెళ్ళి అతను పోయిన సిఇఓ ఎవరి కింద పనిచేస్తుండో? సింగిల్ విండో చైర్మన్ కిందనే పనిచేస్తుండు కదా. ఎందుకు అప్పుడు దొంగ కాలేదా ఆయన? అప్పుడు చెడ్డోడు కాలేదా? అప్పుడు సస్పెండ్ చేయలేకపోయినా? అంటే ఇప్పుడు మీకు వ్యతిరేకంగా రైతులు వస్తున్నారు కనుక రైతులను ఏమనలేక మీ ప్రభుత్వ వైఫల్యాన్ని, మీ ఎమ్మెల్యేగా మీ వైఫల్యాన్ని తప్పిపించుకోవడానికి ఆ సిఇఓని సస్పెండ్ చేశారు. సిఇఓ తప్పు చేసి ఉండొచ్చు, మీరేం చేస్తారు? 2 ఏళ్ళ నుంచి యాక్షన్ తీసుకోండి, ఇంకేమన్నా చేయండి. అంటే నిన్న రైతులకు ఈ రోజు మళ్ళీ ఆయన సస్పెండ్ చేస్తే ఇలా రైతుల దగ్గర పరిస్థితి ఎంత జర మార్కెట్లో పోయి చూసుకోండి. చర్చల్లో కూతవేటు గౌరవంలో మీరు ఉన్నారే, మరి పోయి ఆ రైతులకు ఏమైతే తెలుసుకోరు. సిఇఓని సస్పెండ్ చేసి మాజీ ఎమ్మెల్యేలను తిట్టడంలో ఈ సమస్య పరిష్కారం కాదు. దయచేసి ఈ వేదిక ద్వారా
మా బీఆర్ఎస్ పార్టీ ద్వారా మీ ద్వారా ఎమ్మెల్యే గారికి తెలియజేయడం ఏమనగా ఇటువంటి చవాకులు అవాకులు బూతు మాటలు గలీజ్ మాటలు మీ స్థాయికి తగ్గ పని కాదు. మీరేమన్నా తిట్టాలనుకుంటే మిమ్మల్ని ఎందుకు తిడుతున్నారు? మేము అనగలుగుతామండి. మీ పార్టీ నాయకులు ఎట్లా తిడుతున్నారు? మీ పార్టీకి ఉన్న మండల ప్రెసిడెంట్లు పెద్ద పెద్ద నాయకులు కూడా ఎందుకు తిడుతున్నారు? భూ కబ్జాలని వాళ్ళే అంటున్నారు, ఇసుక మాఫియా మీరే వేస్తున్నారని అంటున్నారు. మరి అది మాకు తెలియదు, మేము ఆరోపణలు చేయట్లేదు అవన్నీ. కానీ మిమ్మల్ని ప్రజలు 5 ఏళ్ల కొరకు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మీరు ఆ విధంగా ప్రవర్తించండి, హుందాగా ప్రవర్తించండి, చర్చల్లో నియోజకవర్గ గౌరవాన్ని పెంచే విధంగా ప్రవర్తించండి. అధికారంలో మీరే ఉన్నారు, ఎమ్మెల్యే మీరే. మీరు ఆ సమస్యను పరిష్కరించడానికి చూడండి. సమస్యను అడిగిన ప్రతిపక్షాల పైన బూతులతో పెంచుకుపడతామంటే ఆ బూతులు మాకు కూడా వస్తాయి. మాకు కూడా నోరుంది, మేము కూడా మాట్లాడగలుగుతాం, అంతకంటే ఒంటరిగా మాట్లాడగలుగుతాం. కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది. ఒక ఎమ్మెల్యే గారిని మాట్లాడవద్దు, గౌరవంగా మాట్లాడాలి. దయచేసి ఇప్పటికి కూడా ఈ వేదిక ద్వారా దీని ద్వారా ఎమ్మెల్యే గారికి తెలియజేయడం ఏంటంటే మీరు సమస్యను పరిష్కారం చేసే దిశగా ప్రయత్నించండి. మాజీ ఎమ్మెల్యేను, ప్రతిపక్షాలను, అధికారులను బలి చేసి మీరు చేతులు దులుపుకోవడం అంటే ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు కబ్జాదారులు, ఎవరు ఇసుక కబ్జాదారులు, ఎవరు భూ కబ్జాదారులు మీ పార్టీలే అంటున్నారు. మేము అనట్లేదు ఆ మాటలు. మేము ఎక్కడ కూడా వల్గర్గా మాట్లాడలే, ఈ టైం వరకు కూడా వ్యక్తిగతంగా మాట్లాడలే, వ్యక్తి గురించి మాట్లాడలే, శరీర ఆకృతి గురించి మాట్లాడలే, మనిషి చేసే పనుల గురించి మాట్లాడలే. మీరు మా వయసులో పెద్దోళ్ళు అంటారు, మన తిట్టే చేరుతారు. కానీ దయచేసి మీరు ఆ పద్ధతి మానుకోండి. రైతులకు కానీ ప్రజలకు కానీ మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికే కానీ బూతులు తిట్టించి బూతులు నేర్పడానికే కాదు. ఇంకొకసారి ఇటువంటి బంద్ చేసుకోండి. గౌరవ ఎమ్మెల్యే గారిని వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. అటువంటి బూతు మాటలు, అగౌరవమైన పదాలు వాడకండి. మేము కూడా మాట్లాడితే మళ్ళీ మీరు ఎక్కడ పెట్టుకుంటారో మీ ముఖాన్ని ఒకసారి ఆలోచన చేయండి. అంతవరకు తెచ్చుకోకండి. మీ పదవిలో మేము చిన్నవాళ్ళం, ప్రతిపక్షమే ఉండొచ్చు, కానీ మేమంటే మీకు గౌరవం ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం ఒక హుందాగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక అధికారం బట్టి ఎమ్మెల్యే హుందాగా ప్రవర్తిస్తారని కోరుకుంటున్నాము. నెక్స్ట్ రిపీట్ అయితే ఇంతకంటే ఘాటుగానే రియాక్ట్ అయితే మనం తెలియజేస్తూ, మరి మా లక్ష్మారెడ్డి గారు ధర్నా దిగమని ఏ రైతులకు చెప్పలే అండి. ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకోండి. అక్కడ పోవాలని కూడా లక్ష్మారెడ్డి గారు లేదు. లక్ష్మారెడ్డి వివాహ కార్యక్రమాలకు హాజరవడం దృష్ట్యా అటు వెళితే రైతులు లక్ష్మారెడ్డి గారిని, ఎందుకంటే మాజీ మంత్రి వర్యులు కాబట్టి గుర్తుపట్టి ఆపి తన సమస్యలు లక్ష్మారెడ్డి గారికి విన్నవించినప్పుడు మరి ఒక ప్రతిపక్ష నాయకుడుగా వీటి సపరేట్గా వెళ్ళిపోతే మంచిగా ఉంటుందా అనే దృష్టిలో మరి ఒక ప్రతిపక్ష నాయకుడు 3 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిండు, ఒకసారి మంత్రి పదవి చేసిండు. కాబట్టి రైతుల సమస్యలు తెలియాలి. ఓడిపోయినా గెలిచిన రైతుల పక్షాన ఉంటాం కాబట్టి ఆయన రైతు పక్షాన నిలబడి అక్కడ ఉన్న అధికారులను పిలిపించి, మరి అక్కడ ఉన్న అందరిని పిలిపించి రైతులతో సమస్యలను అన్ని మాట్లాడి సాల్వ్ చేసిండు. ఎమ్మెల్యే గారు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మన తెలంగాణ ఒక పేపర్లో వచ్చింది, మీరు ఒకసారి చూడండి. రైతుల సమస్యకు పరిష్కారం చూపిన మాజీ మంత్రి మేము చెప్పడం ఒక పత్రిక రాసింది. అంటే పరిష్కారం మేము చూపినామా, దాన్ని ఎక్కువ చేసినామా? ఎక్కువ చేస్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు నాకు అర్థమే కాలేదు. మీరు రాజకీయాలు హైటెక్ రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే మీరు మొన్న వచ్చిన రాజకీయాలకు హైటెక్ రాజకీయాలు చేస్తున్నారు. హైటెక్ రాజకీయాలు ఎప్పటికీ నిలబడబడ్డాయి ఎమ్మెల్యే గారు. ఎందుకంటే నేను కూడా గత 30 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తున్నా, కానీ మీ అలాంటి ఎమ్మెల్యే నేను చూడలేదు. ఎందుకంటే నేను శంకర్రావు ఎమ్మెల్యే గారితో పనిచేసిన, లక్ష్మారెడ్డి గారితో పనిచేసిన, ఎర్ర శేఖర్తో పనిచేసిన, మల్లు రవితో పనిచేసిన, 4 ఎమ్మెల్యేలతో పనిచేసిన, 2 ఎంపీలతో పనిచేసిన, 6 మందితో పనిచేసిన. నేను ఎప్పుడు కూడా ఇటువంటి గలీజ్ మాటలు అన్న పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడుతారు. ఓడినప్పుడు ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తారు, నాయకుడి పాత్ర నాయకుడు పోషిస్తారు. కానీ మీరేంటంటే నాకు అర్థం కాలేదు. మరి మక్కజొన్న 40 రోజులు ఉండకపోతే ఎమ్మెల్యేగా మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎక్కడ పడుతున్నారు? మీరు రాకపోతే మరి లక్ష్మారెడ్డి గారు పరిష్కరిస్తే మరి లక్ష్మారెడ్డి గారి పైన బూతు మాటలు ఎందుకండి? మీరు ఒకసారి గుర్తించుకోండి ఎమ్మెల్యే గారు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు అయిపోయి ఇంకా ఉంటే 2 సంవత్సరాలు ఉండేది మీరు. ఆ 2 సంవత్సరాలకి ఇవన్నీ పగలు ప్రతీకారంలాగా ఏది మీరు మాట్లాడేది? మీరే చెప్తారు మీటింగ్లో కూర్చొని, మేమంతా ఒకటి, మేమంతా మంచిగా పరిష్కరించుకుంటాం, లక్ష్మారెడ్డి గారు నేను కలిస్తేనే మన కాన్సెప్ట్ మంచిగా అభివృద్ధి అవుతుందని దాదాపు ఒక టోర్నమెంట్లో మాట్లాడేది. మరి ఇప్పుడు ఏంది మళ్ళా ఆయన ఏంది? ఎంత అసలు మీ భాషనేనా అది?
ఏంటి పంది అని మాట్లాడతారా? పంది అని అసలు ఒక ఎమ్మెల్యేగా మాట్లాడే వర్ష అండి అది. ఒక ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడేది? మాట్లాడే తనిఖీలు మాట్లాడండి. కనుక ఇదేంటి? సరే మీరేమంటారు? ఆయన ఆవు పాలియదు ఏమేయదు అని ఒకటి మాట్లాడతారు. నాకు అర్థం కాలే. ప్రతిపక్ష నాయకుడు ఓడిపోతే ఇట్లా పెట్టుకు చాలా మీరు అంతేనా? మీ దృష్టి అట్లా ఉండొచ్చు, మా దృష్టి అట్లా కాదు. ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఉంటామండి మేము. ప్రజల మధ్య ఉండడానికే ఎన్నిసార్లు ఓడతాం, ఎన్నిసార్లు గెలిచినా సరే గెలుపుకోవడం ముఖ్యం కాదు. ప్రజల సమస్యలు తెచ్చుకోవాలి, ప్రజల మధ్య ఉండాలి. అదే పని లక్ష్మారెడ్డి గారు చేస్తున్నారు. మీకు అర్థం కాక ఊరుకునే మాట్లాడతారు, ఏమేమో మాట్లాడుతున్నారు. గది మొన్న చెప్తారు, మొన్న మున్సిపల్ మీటింగ్లో ఉత్తగానే ఎమ్మెల్యే గారు ఉత్తగానే పోలేండి. మా మాజీ మంత్రి వర్యులు ఏం చెప్పారంటే అక్కడ ఉన్న ఆ కౌన్సిలర్లు ఆ మున్సిపల్ చైర్మన్ ఫోన్ చేసి, సార్ మా పదవి కాలం అయిపోతుంది, మీరు వచ్చి కొన్ని రాండి సార్ అని చెప్తే పోయి వాళ్ళను సన్మానం చేసిండు. అవును, ఒక ప్రజాప్రతినిధిగా సన్మానం చేస్తే మీకేంటండి? మీకేం కష్టమండి? నాకు అర్థం కాలే. మీరంటారు గదిని నువ్వు ఇంకా ఎమ్మెల్యేగా అనుకుంటున్నావు, పచ్చబొట్టేసుకో. మీరు గదిని మీరు తిరుపతిలో ఒకటి మాట్లాడతారు, అసెంబ్లీలో ఒకటి మాట్లాడతారు, జడ్జిలో వచ్చి ఒకటి మాట్లాడతారు, రాజాపూర్లో వచ్చి ఒకటి మాట్లాడతారు. మీరు గదిని ఏం మాట్లాడతారు మీకే తెలియదు. పబ్లిక్ అనుకుంటారండి రాష్ట్ర వ్యాప్తంగా ఇదేంటి చర్చల మీద గదిని అని. మేము చెప్పడం కాదు, లక్ష్మారెడ్డి గారు కాదు గదిని, మీరు గదిని. ఎందుకంటే మీరు తెలియకుండా ఒకసారి ఎంక్వైరీ చెప్పండి, చర్చలు మొత్తం అనుకుంటుంది గదిని ఎమ్మెల్యే చర్చలు అని. మరి అవన్నీ చూసుకోండి. కానీ ఎందుకంటే అందరి నిత్యంగా మాట్లాడకండి. మీరు ఎమ్మెల్యేగా ఉండాలని పాటించండి. మీకు చిన్న ఏజు, ఇంకా రాజకీయాల్లో ఉంటే చాలా కాలం ఉంది. దాన్ని మీరు బాగా గుర్తించుకొని ఎమ్మెల్యే గారితో చెప్తున్నాం. అలాగే అంటారు మీ కార్యకర్తలు మోసాలు చేసి, మీ కార్యకర్తలకు ఎవరు ఆక్రమణ చేసిరు, ఎవరు మోసాలు చేసిరు తీయండి. అధికారం మీ దిక్కు ఉంది కదా. 2.5 ఏళ్ళ ఏం తీయవు. మరి మీ మీదనే వస్తున్నాయి. నిన్నగాక మొన్న చక్కర్లు కొట్టింది వార్త ఒకటి, ఇసుక దందా మాఫియా. ఎవరండి మాఫియా? ఇసుక మొత్తం పేపర్లో చక్కర్లో కొట్టింది కదా, మేము వేయలే కదా. మరి మీరు చేసుకుంటూ మీ కార్యకర్తలు దొంగలు, మీ కార్యకర్తలు ఆక్రమించు, మీ కార్యకర్తలు అన్యాయం చేసి ఎవరు చేసారు? మేము చేయలే, మా లక్ష్మారెడ్డి గారు చేయలేదు. ఒక్కటి గుర్తుంచుకోండి. మా లక్ష్మారెడ్డి గారు కూడా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేట్టు బాగుపడవచ్చు. మీరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. మీరేం చేయకుండా ఇంట్లో కూర్చోలేదు. మీరు కూడా మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. ఎందుకండి అక్కసు? అవును, మీరు ఎమ్మెల్యే పదవి చేయండి, మేము ప్రతిపక్ష పదవి చేస్తాం, చేసుకుంటా పోదాం. మళ్ళీ ఎక్కడ ప్రజల గెలిపిస్తారు. అంతేకాని అనవసరంగా పంది అని గదిని అని ఇంకేమేమో మాటలు పెట్టి ఇప్పటిసారి చూసుకుంటా యుద్ధానికి వస్తావా ఎట్లా చూసుకుంటా అంటున్నాను. నాకు అర్థమే కాకపోయా. రాజకీయ నాయకులాగా మాట్లాడండి, గుండాలాగా మాట్లాడొద్దు. అందరికి ఉంది. అట్లయితే అట్లా అన్నప్పుడు అందరికి ఉంటుంది. దాని విషయం మేము ఎప్పుడు మాట్లాడము. మేము మిమ్మల్ని మంచి వాల్యూ ఇస్తాం. ఎందుకంటే మా ఊరు ఎమ్మెల్యే అని అందరితో ఎక్కడ బయటకు పోయినా మా ఎమ్మెల్యే అని మాట్లాడతాం. మన ఎమ్మెల్యే గారు మీరు మరీ దిగజారి మాట్లాడద్దు. దిగజారితే పబ్లిక్ తెలిసిపోతుంది ఎవరి దగ్గర. అందుకోసం అని ఇప్పటి నుంచి అయినా ఈ ప్రెస్ మీట్ నుంచి అయినా, ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్. ఎంటీవీ న్యూస్, మీ గలమే మా ఆయుధం.